హాయ్ అండి, నేను చిన్నీని. మనం ఈరోజు కందగడ్డతోటి పులుసు వేసుకుందామండి. తినే కంద ఉంటుంది చూసారా, ఇది నేను 1 కేజీ కంద తీసుకున్నానండి. దీంతో మనం పులుసు వేసుకుందాం. ముందు దీన్ని తోలు తీసేసి క్లీన్ చేసుకుని నేను ముక్కలు మీకు చూపిస్తాను. తర్వాత దానికి ఏమేం కావాలో ఏంటో అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది అంతా తోలు తీసేసుకుని మీకు ముక్కలు చూపిస్తాను. చాలా గట్టిగా ఉందండి ఇది. వావ్, చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇది పులుసు వేసుకుందాం. స్కిన్ అంతా తీసేసి ఇలా చాకు కొద్దిగా మొండిగా ఉండి తెగట్లేదండి. ఇదంతా ఇలా తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకుని నేను మీకు చూపిస్తాను, సరేనా? చూడండి, అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇంత పెద్ద పెద్దగా మొత్తం కందంతా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుని కడుక్కుంటా కుక్కర్లో వేసి 1 విజిల్ తెప్పించుకుందాం అండి. కుక్కర్లో 1 విజిల్ ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసుకున్నాను 1 గ్లాస్ అన్ని. ఈ ముక్కలు వేసేసి 1 విజిల్ తెప్పించుకుంటాను. తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత మనం కూర ఎలా ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. ఇవన్నీ ముక్కలు కడుక్కుంటా ఇందులో వేసుకున్నాను. ఇది క్లీన్ చేయటమే చాలా కష్టంగా ఉంటుందండి. గట్టిగా ఉండి కంద తొందరగా రాదు, తోలు కూడా తొందరగా రాదు. నాకు ఈజీగా 10 మినిట్స్ పట్టింది దీని క్లీనింగ్. చూడండి, చక్కగా కడిగేసేసుకొని ముక్కలన్నీ కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టి నేను మీకు మళ్ళీ చూపిస్తాను, సరేనా? చూడండి, ఇది 2 విజిల్స్ వచ్చింది. అందులో నీరంతా బయటకు వచ్చేసింది. కనుక మీరు చూసి పోసుకోండి. నీళ్ళు తక్కువ పోసుకోండి, ఊరికనే ఉడుకుతుంది. నేను ఇప్పుడు ఇది తగ్గించేసుకుని స్టవ్ 2 విజిల్స్ వచ్చింది నాకు. తీసేసి మనం కుండలో వేసుకుందాం. మట్టి కుండలో కంద పులుసు. చూసారా? ఇప్పుడు నేను ఇది కొంచెం హీట్ అయినాక నూనె పోసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏమేం కావాలో చెప్తానండి. చూడండి, కుండలో మనం ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని మట్టి కుండలో కంద పులుసు ఆయిల్ పోసుకున్నాను. ఇది వేడెక్కేలోపు మీకు ఏమేం కావాలో నేను చూపిస్తాను. కుండలో ఆయిల్ ఒక్కటే పోసుకున్నా. ఇప్పుడు కంద పులుసు కుక్కరు విజిల్ వచ్చేలోపు మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం. దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, 50 గ్రామ్స్ దాకా చింతపండు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని చిక్కటి గుజ్జు తీసుకున్నాను. కేజీ కందకి 50 గ్రామ్స్ చింతపండు చిక్కగా గుజ్జు పిండుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాను. పోపు కోసం ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు. దాంట్లో కొంచెం ఉప్పు వేసానండి, చూసి మనం వేసుకుందాం. కారం, కొంచెం బెల్లం, కొంచెం మెంతిపొడి. పులుసు కూరల్లో మెంతిపొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం విజిల్ వచ్చేలోపు ఈ నూనె కాగింది. తిరుమతి దినుసులు వేసేసుకుందాం. తిరుమతి దినుసులు వేగినాక తిరుమతి వేగిందండి. ఇప్పుడు తిరుమతి వేగినాక పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నానండి. 3 కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం వేగనిద్దాం. బాగా వేగినాక ఈ ఉప్పు, పసుపు వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతుందండి. నేను దాంట్లో కొంచెం ఉప్పు వేసాను, అందుకని కొద్దిగా ఉప్పు ఆఫ్ చేసుకుంటా, చూసి వేసుకుందాం. ఇది బాగా వేగినాక నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. కరివేపాకు కూడా వేసేస్తున్నాను.
చూడండి హాఫ్ బాయిల్ అయింది, చక్కగా హాఫ్ అయిందండి. ఇది కూడా విజిల్ రాలేదు ఇంకా. ఇది అయ్యేసరికి అది వచ్చేస్తుందని నేను పెట్టేశాను అనమాట. చూడండి ఇది చాలా వరకు ఏగిపోయింది, 60-70% ఏగిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పు వేసేసుకున్నాను కదా, పసుపు కారం వేసేసుకుంటున్నాను. కారం, ఈ బెల్లం, కంద పులుసులో బెల్లం బాగుంటుంది, మీరు తప్పకుండా వేయాలి. ఇదిగోండి మెంతిపిండి వేసేసి ఒకసారి కలిపించేసుకుని ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసి పెట్టుకున్నాను. చూడండి చాలా అంటే చాలా థిక్గా ఉంది, మీరు కూడా అలానే చేసుకోండి. 50 గ్రామ్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఇంకా నీళ్లు పడతాయి, నీళ్లు పోద్దాం. ముక్కలు వేసినాక ఆ ముక్కల్లో, ఉడికిన ముక్కల్లో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు కూడా పోసి అప్పుడు నేను ఇంకేమైనా నీళ్ళు పడతాయేమో చూసేస్తాను. మీకు కొత్తిమీర చెప్పడం మర్చిపోయానండి, కొత్తిమీర కూడా కడుక్కుని వేసుకోండి. కొత్తిమీర చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడే వేసుకుంటేనే దాని ఫ్లేవరు ముక్కలకు కూడా చక్కగా పడుతుంది. పైన వేసిన దానికన్నా కూరలో వేసింది మంచిగా ఉడికేటప్పుడు వేసుకుంటేనే దానికి చక్కగా పడుతుంది అన్నమాట. ఇదంతా అయిపోయింది, చూసారా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు ఇదిగోండి విజిల్ మూత, కుక్కర్ మూత తీసుకుంటున్నాను. వావ్, సూపర్ ఉడికినాయండి ముక్కలు, సూపర్ ఉడికినాయి. 2 విజిల్స్ వచ్చినాయండి. దీంట్లో వాటర్ ఉంది, మనం ఇంకా సపరేట్గా వాటర్ పొయ్యక్కర్లా. ఇది ఇలా వేసేసుకోండి దీంట్లో. కుక్కర్లో 1 విజిల్ వచ్చి 2 విజిల్స్ వచ్చిందంటే కంద పులుసు తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా నిదానంగా చాలా డెలికేట్గా కలుపుకోండి, ఎందుకంటే ఉడికిపోయింది కనుక ఇరిగిపోతూ ఉంటుంది ముక్క ఇరగకుండా చక్కగా నిదానంగా కలుపుకోండి. అట్లా కాదంటే క్లాత్ పట్టుకుని నిదానంగా తిప్పండి. చేపల పులుసు తిప్పుతారు చూసారా, అలా తిప్పుకుందాం మనం. ఇప్పుడు క్లాత్ పట్టుకుని కొండ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ ఉంది. ఇది ఎప్పటి నుంచో కంద పులుసు వేసి మీకు చూపించాలనుకుంటున్నాను, నాకు వీలవ్వట్లేదు ఎప్పటికప్పుడు కంద పులుసు చేయటానికి. చూసారా ఎంత బాగుందో. ఇంకా 1 నిమిషం మగ్గితే సరిపోతుంది, ముక్క ఉడికింది కనుక తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇక నేను ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుంటాను. సిమ్లో పెట్టి నిదానంగా మగ్గితే ఈ ఉప్పు కారం అంతా ముక్కకు పట్టుకుంటుంది, సూపర్ ఉంటుందండి. అన్నం తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనం చాలా స్వర్గంలో తేలుతున్నట్టే ఉంటుంది, కంద పులుసు అంత టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి, నేను చెప్తాను కాదు, మీరు ట్రై చేయాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేస్తాను నేను. చూడండి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపించుకున్నాను, కలిపించుకుని మూత పెట్టేసేస్తాయి. ఇక ఒక 5 నిమిషాలు సిమ్లో దీన్ని వదిలేసేద్దాం. ఇక చక్కగా ఉడుకుతుందో. ఎట్టయినా మట్టి కుండేనండి, మనం మట్టి కుండలో వండుకుంటే ఎంత బాగుంటాయో. చూసారా ఇది చేపల పులుసు లాగా ఎంత బాగుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఇది ఆరితే సాయంత్రానికి ఇంకా ఫుల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. నాకు ఇప్పుడు అయిపోయింది కర్రీ, నేను ఇప్పుడు కట్టేసేసుకుంటున్నాను. ఇక కట్టేసేసుకుని మూత పెట్టేసుకుని నేను సాయంత్రం తింటాను, రాత్రికి భోజనంలో తింటాను దీన్ని. ఎంత చక్కగా వచ్చిందోనండి కంద పులుసు. ఇది 2 రోజులైనా 3 రోజులైనా నిల్వ ఉంటుంది, మీకు ఏం పాడు కాదు. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీల్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసుకుని, స్టోర్ చేసుకునే వాళ్ళు స్టోర్ కూడా చేసుకోవచ్చు, 4 రోజులు 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇది నా వంట. మీకు నా కంద పులుసు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.